కొంతమంది యవ్వనస్తులు పొలిటికల్ పార్టీలో ఒక ఒక పీపుల్ దగ్గర అంటే ఒక ఎమ్మెల్యే దగ్గర లేకపోతే ఒక ఎంపీ దగ్గర వారి దగ్గర సర్వ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద అభిమానంతో లేదా పార్టీ మీద అభిమానంతో లేదా ఇంకా ఏదైనా వారికి ఏదైనా కావాల్సింది చేస్తారనో ఫర్ సమ్ రీజన్ దే సర్వ్ సమ్ పర్సన్స్ అనమాట. ఈ పొలిటికల్ పర్సన్స్ మరి వాళ్ళు విన్ అయ్యాక, ఆ పర్టికులర్ ఎమ్మెల్యే విన్ అయ్యాక లేదా ఆ ఎంపీ ఎవరో ఒకరు విన్ అయ్యాక వారికి ఆ యవనస్తులు గుర్తుంటారా? ఎంతోమంది యవనస్తులు ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వారి వెనుక సర్వ్ చేస్తూ ఉంటారు. కానీ అందులో ఎంతమంది వారికి గుర్తుంటారు? అందులో అందరూ పొలిటికల్ పర్సన్స్ అలానే ఉంటారని నేను చెప్పను. కానీ యూజువల్గా ఎంతమందిని గుర్తుపెట్టుకుంటారు? వాళ్ళ కాస్ట్ వాళ్ళను లేదా పలానా రిచ్ పర్సన్ వారు గుర్తుపెట్టుకొని దగ్గరగా ఉంచుకుంటారే కానీ అందరు సర్వ్ చేస్తారు కదా, వారందరినీ వారు గుర్తుంచుకోగలరా? వారందరికీ వారు న్యాయం తీర్చగలరా? కొంతమంది విన్ అయ్యాక వారి యాటిట్యూడ్ చూడండి, అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు అన్నట్లు వారు మనల్ని పక్కకి నెట్టేస్తూ ఉంటారు. అయితే దేవుడంట ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని దేవుడు ఇవాళ వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా దేవుడు ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నిన్ను ఈ లోకం గుర్తుపెట్టుకోవచ్చు, గుర్తు పెట్టుకోకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం దేవుణ్ణి నమ్మితే దేవుడు తప్పక నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. మరి మనుషులు మనకు తెలుసు అన్నప్పుడు ఆ మనిషికి మనం తెలిసినా తెలియకపోయినా మనమే వన్ సైడే మనకి తెలుసు అన్నప్పుడు ఏమవుతుంది? మనకి ఏమైనా హెల్ప్ దొరుకుతుందా? ఏమీ దొరకదు. జస్ట్ వాళ్ళ పేరు చెప్పుకొని మనం ఎంతవరకు సాధించగలమో అంతవరకు సాధించగలం. కానీ ఎప్పుడైతే పరస్పరం ఉంటుందో, పరస్పరం వీళ్ళు మాకు తెలుసు, వాళ్ళు మీకు తెలుసు అని ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు ఎంతవరకు హెల్ప్ చేయగలరు? వారు వాళ్ళ పరిధిలో వారికి ఇష్టమైతేనే, వారికి నచ్చితేనే, వారికి ఏదైనా లాభం ఉంటేనే ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలోనో ఆ పర్టికులర్ ప్రాంతం వరకు వారు సహాయం చేయగలరు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా యందు నమ్మిక ఉంచితే ఆయన ఎలాంటి వాడంట, మనల్ని ఎరిగే దేవుడు. నీ కష్టాలు ఆయనకు తెలుసు, నీ శ్రమలు ఆయనకు తెలుసు, నీ నీ సంతోషం ఆయనకు తెలుసు, నీ ఇబ్బందులు ఆయనకు తెలుసు, నీ లాసెస్ తెలుసు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అసలు నువ్వు కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? నడుస్తూ నువ్వు త్రొట్టిల్లుతున్నావా? నా బిడ్డను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోవడం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా. నీ ప్రతి అవస్థ దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన ఏదో వీళ్ళు నాకు తెలుసు అని వదిలిపెట్టేసే దేవుడు కాదు. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి ప్రతి అవస్థలో ఆయన మనల్ని సహాయం చేసే దేవుడు. మరి ఆపత్కాలంలో ఆయన నమ్ముకొని తగిన సహాయకుడంట. మరి శ్రమ దినమందు అక్కడికి ఇక్కడికి ఆ పర్టికులర్ పర్సన్స్ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, మనుషుల దగ్గరికి మనం వెళ్ళాల్సిన పనే లేదు. నువ్వు ఆయన నమ్ముకున్నావు కదా, ఆయనే నీ ఆశ్రయదుర్గం. ఆపత్కాలంలో నువ్వు ఆయన వైపు చూస్తే చాలు, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. వెంటనే ఆయన నీకు సహాయం చేయగలడు. మరి అట్లనే యెహోవా దేవుడు ఉత్తముడంట. కొంతమంది పర్సన్స్ మనల్ని వారు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంటే మనకి చేసిన దాన్ని బట్టి వారు ఫేవర్స్ అడుగుతూ ఉంటారు. నేను నీకు ఇది చేశాను కదా, నువ్వు నాకు ఇది చెయ్యాలి. కానీ దేవుడు ఎలాంటి వాడంట? ఉత్తముడు. ద లార్డ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఆయన మనకి ఎప్పుడు మంచిగా చేస్తాడు. ఆయన మన నుంచి ఏదైనా ఆశిస్తున్నాడు అంటే అది మన హృదయం, అంతే తప్ప దేవుడు మన నుంచి ఏవో ఆస్తులు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కాదండి. ఇవన్నీ వరల్డ్లీ థింగ్స్, ఇవంతా మెటీరియలిస్టిక్ థింగ్స్. ఆయనకు కావాల్సింది మన హృదయం ఆయనకు అంగీకారంగా ఉంటే చాలు, ఆయన మనల్ని ఫలింపజేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నువ్వు ఆయన్ని ఎరిగి ఉంటే చాలు, నువ్వు ఆయన నమ్మి ఉంటే చాలు, ఆయన నీకు సహాయం చేస్తాడు. మనుషులు నీకు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నువ్వు వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అంటే నీ ప్రతి అవస్థలో ఆయన నిన్ను పట్టుకుంటాడు, ప్రతి అవస్థలో నిన్ను చూస్తాడు, ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రతి ఒక్క ఇబ్బందిలో ఆయన నిన్ను పైకి తీసుకొచ్చి ఉన్నత స్థితిలో నిలవబెట్టే దేవుడు కనుక ఎప్పుడు నువ్వు నిరాశ చెందొద్దు. ఎవరున్నారు, నాకు ఈ లోకంలో ఎవరున్నారని అలసిపోవద్దు. కానీ దేవుని వైపు చూడు, ఆయనే మన ఆశ్రయదుర్గం కనుక ఆయన వైపు చూస్తే మేలు పొందుకుంటాం. ఆమేన్.